రాజేశ్వరరావు గారు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఆర్డినరీ. And the other judicial officers, police officers, prosecutors, bank and insurance officials, finance institutions, advocates, paralegal volunteers, defense counsel, special second class magistrate, law students, litigants, and finally press and media. Welcome to all. Sir, please sir. ఒకటి డిస్ట్రిక్ట్ కోర్ట్ బెంచ్ అనేది ఆనరబుల్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి మేడం గారి బెంచ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సబ్ కోర్ట్ అండ్ పిఎల్సి బెంచ్ అనేది ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గారి బెంచ్ ఉంటుంది. నెక్స్ట్ 4 మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ కూడా ఏ కోర్టు కేసెస్ ఆ కోర్టు మ్యాజిస్ట్రేట్స్ కానీ లోక్ అదాలత్లో చేస్తారు. నెక్స్ట్ మనకు జడ్చర్లో 2 మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఏ కోర్టు కేసెస్ ఆ కోర్టులోనే లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. పోలీసులు మనకి కోఆపరేషన్ ఇస్తున్నారు. ఇప్పటివరకు సుమారుగా 800 వరకు ఇంక్లూడింగ్ పెట్టి కేసెస్ అంటే డీడీ కేసెస్ ఈ చలాన్ కేసులోనే అవ్వడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మనకి టీఎల్సీ కేసెస్ అనేది కూడా చాలా 5 వరకు మనం ఉంటాము. 4 వరకు కూడా ఎవరైనా సరే కాంపౌండబుల్ కేసెస్ అనేది వస్తే వెనక్కి పంపకుండా అన్నీ కూడా సెటిల్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ. నెక్స్ట్ అడ్వకేట్స్ తరఫున బార్ ప్రెసిడెంట్ గారు ఒక రిక్వెస్ట్ ఏంటో ప్రతి కేసు కూడా మనకి వచ్చిన వాళ్ళు సెటిల్ అవుదాం అనుకుని వచ్చిన వాళ్ళు వాపస్ వెళ్ళకుండా అది ఏ రకంగా చేద్దాం అనేది ప్రాసిక్యూటర్ హెల్ప్ తీసుకొని మనం చేయాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. వాలంటీర్స్ కూడా ఉన్నారు సార్, బెంచ్ మెంబర్స్ కూడా వేసాము. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో కేసెస్ సెటిల్మెంట్ చేయాలని పిఎల్సీ బెంచ్కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈరోజు మనకి స్పెషల్గా లా స్టూడెంట్స్ కూడా వచ్చారు. లోక్ అదాలత్ ఎలా నిర్వహిస్తున్నారు డిస్ట్రిక్ట్ కోర్టులలో అని చెప్పేసి 25 మెంబర్స్ వచ్చారు. మనకి కేసు లేనందుకు వాళ్ళని అందరినీ బయటలో ఉంచాల్సి వచ్చింది. నెక్స్ట్ వాళ్ళకు కూడా లీగల్ సర్వీస్ యాక్ట్ మీద నల్సా స్కీమ్స్ మీద కూడా ఒక చిన్నగా క్లాస్ సెషన్ ఉంటుంది. మన మ్యాజిస్ట్రేట్స్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఒక మేడం పర్మిషన్ తీసుకొని ఒక 10-15 ప్రతి ఒక్క కేసులో కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి పోలీస్ వారికి కూడా సేమ్ అదే విజ్ఞప్తి, ఇంకా కేసు తీసుకురావాలని చెప్పేసి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు బార్ ప్రెసిడెంట్ గారు ఏదైనా మాట్లాడాల్సింది. All the members of the legal banking system who are present here. I'm sorry I am not very conversant with Telugu, so I think so. Shall I speak in Hindi or English? English. So this National Lok Adalat is one of the initiatives of the Government of India and the National Legal Services Authority, and this is an opportunity for all to settle the legal cases outside the courts, because the cases in the courts, due to obvious reasons, it is time taking, and as far as the banking cases are concerned, many of our borrowers who are not able to pay their dues are not willful defaulters. జడ్జెస్, అడ్వకేట్స్, మిగతా సభ్యులకు, పోలీసు వాళ్ళందరికీ నా నమస్కారం. మ్యామ్, 4-5 రోజుల నుంచి బాగానే ఎక్స్పర్ట్ కసరత్ చేస్తున్నాము. నిన్నటి వరకు 800 క్లియర్ చేశాము. ఈరోజు కూడా మ్యాక్సిమం కేసెస్ తీసుకొస్తాము. కొంచెం లేట్ అయినా కూడా మాకు కొంచెం ఎక్కువ టైం ఇచ్చి మా కేసెస్ క్లియర్ చేస్తారని సభాముఖంగా నేను అభ్యర్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి నమస్కారం. స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇంకా హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం మనం ఇలా ఈ మెగా లోక్ అదాలత్ అనేది ప్రతి వాళ్ళు ఇచ్చిన ప్రకారం అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇవాళ మనం మెగా లోక్ అదాలత్ అనేది ఆర్గనైజ్ చేసుకున్నాము. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 6 బెంచెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జనాలు ఆఫీషియల్స్ అందరినీ చూస్తుంటే అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఎప్పటిలాగే మీరందరూ కూడా రాజీ మార్గమే రాజమార్గం అని అన్నారు. కాబట్టి బార్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇందాక,
మనం జీవితాంతం ఎక్కువ మన లైఫ్ని ఎక్కువ టర్మ్ ఈ కోర్టుల చుట్టూ మనకి కాంపౌండబుల్ కేసెస్లో, ఎస్పెషల్లీ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, అట్లాగే ఎక్కడైతే మనకి రాజీ మార్గం అనేది ఉంటుందో, ఇద్దరికి ఇరు వర్గాలకి సెటిల్మెంట్ ఉంటుందో అలాంటి కేసెస్ మనం చూస్ చేసుకొని సెటిల్ చేసుకుంటే ఇక్కడ ఒక ఫైనల్ సెటిల్మెంట్ ఉంటుంది. దాని మీద అపీల్స్ అవి ఉండవు కాబట్టి మనం ఎలాంటి పై కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అట్లాగే పార్టీస్ హ్యాపీగా ఇద్దరు సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళ్ళచ్చు. కాబట్టి అందరూ కూడా ఎప్పట్లాగే ఈ మెగా లోక్ అదాలత్ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఐ థ్యాంక్ ది బ్యాంక్ ఆఫీషియల్స్, ఎస్పెషల్లీ ది ఆఫీసర్, అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు సీ maximum number of cases are settled today. Thank you. అమ్మకి 2 lakhs ఇచ్చిస్తున్నారు. మీరు విత్డ్రా చేసుకోవచ్చండి. మీకు ఇచ్చిన 2 లక్షల అమౌంట్, అట్లాగే మీరు 8 lakhs మీరు విత్డ్రా చేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చిన 3 లక్షలు మాత్రం ఎఫ్డీలో ఉంటుంది. వాళ్ళు మేజర్స్ అయ్యాక ఇస్తారు. కొట్టతో